బండెక్కక ముందే బాటిల్ ఎత్తావేంట్రా? ఇదిగో నువ్వు మందు కొట్టక ముందే బండెక్కేవనుకో తిరిగి వచ్చేసరికి ముందు హెడ్ లైట్ నుంచి వెనక నెంబర్ ప్లేట్ వరకు ఏది మిగలదు, తేడా వచ్చేస్తుంది. బాటిల్ మరి సోదరా ఒంటరి వాడిని, నా కంపెనీ ఇచ్చినా కిక్ ఇచ్చినా మందే ఇవ్వాలి. అలా ఏడ్చే బదులు తొందరగా పెళ్లి చేసుకోవచ్చు కదరా. నాలాంటోడికి పెళ్లి కాకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాను కనుక. అమ్మమ్మ పెళ్లి చావులాంటిది, అక్కడ ఎక్కేది పల్లకి, ఇక్కడ ఎక్కేది పాడి. నాకు పెళ్ళొద్దు సోదరా. ఒరే రాసి పెట్టుంటే నువ్వు వద్దుని ఏడ్చినా ఎలా జరగాలో అలా జరిగి తిరుగుతుంది. గురునాథం ఏంటి? మేము లోడ్ చేసి తీసుకెళ్లాల్సిన సరుకు మామిడి చెక్క, టేకు చెక్క, ఆ చెక్క, పక్క చెక్క అంటావే, మరి ఈ గంధపు చెక్క ఏంట్రా? అందులో గంధపు చెక్క ఉంటే నీకెందుకు, కర్పూరం కడ్డీలు ఉంటే నీకెందుకు? లారీలో ఉన్న లోడు తీసుకెళ్లి అప్పచెప్పాలి. అందుకు నీకు రేటు ముడుతున్నప్పుడు రైటో అని పోక బొక్క ఏ చెక్క అయితే నీకెందుకు? ఏ చెక్క అయితే నాకెందుక? ఈ చెక్కతో గుట్టానంటే మక్కిలు ముక్కలైపోతాయి. సరుకు తీసుకెళ్తున్నప్పుడు పోలీసులు పట్టుకుంటే ముందు నన్ను బొక్కలో తోస్తారు. ఇంతకాలం లేని గొడవ ఇప్పుడెందుకు? నీకేమీ తెలియనట్టు నువ్వు తీసుకెళ్ళు. అంటే ఇంతకాలం నాకు తెలియకుండా నా చేత గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేయించారన్నమాట. సాంబయ్య, ప్రతిరోజు సరుకు తీసుకెళ్లే మాకు తెలియకుండా దొంగల్లో గంధపు చెక్కలు కలిపి పంపించడంలో ఏమిటి ఉద్దేశం? అబ్బా నీతో ప్రతిదీ చావేరా. చూడు రాంబాబు, వ్యాపారం అన్న తర్వాత రకరకాల తిరకాసులుంటాయి, అవన్నీ నీకెందుకురా? నాకెందుకంటే స్మగ్లింగ్ బయటపడితే పోలీసులు నన్ను పట్టుకుంటారు, నువ్వు నీ గుమస్తా మాకేమీ తెలియదని చేతులు దొరుకుకుంటారు. రిస్క్ నీదంటావు, పోనీ చావచ్చు కదా. నీకెంత కావాలో చెప్పు, ఇచ్చేస్తాను. సొమ్ము కోసం తప్పుడు పనులు చేసే బుద్ధి తమరు లాంటి పెద్దోళ్ళకు ఉంటుందేమో గానీ తండని కష్టాన్ని నమ్ముకునే నాలాంటి వాళ్ళకి కాదు. గంజి తాగినా, గుప్పుడు మెతుకులు తిన్నా నీతిగానే సంపాదించుకుంటానే తప్ప నేలాగా అడ్డదారులు మాత్రం తొక్కను. అది కాదురా, నీతి న్యాయం పేరు చెప్పుకుంటే ఈ రోజుల్లో ఎవ్వరూ సుఖంగా బతకరు. అందుకన్నా మాటిని ముందు నేను చెప్పే మాట విన టింబర్ సాంబయ్య. ఈ రాంబాబు రాయలసీమలో రాటుదేలి నైజాం వాళ్ళకు నమ్మకస్తుండయి, ఆంధ్ర వాళ్ళకు అభిమానుండయ్యా. తుప్పల్లో దుప్పులు పట్టే ఏ విధమైన నా చేత తప్పుడు పనులు చేయించాలనుకుంటే తిప్పి తిప్పి కొట్టి వాడిని ముప్ప తిప్పలు పెట్టే చట్టానికి పట్టించేస్తాను. చూడు, వేరే డ్రైవర్ ఎవరైనా ఒప్పుకుంటే నీ వ్యాపారం వాళ్ళతో చేయించుకో. నా లారీలో గంధపు ముక్క కాదు, గంధపు వాసన వచ్చినా సరే నువ్వు రాజమండ్రి జైల్లో రాళ్లు కొట్టుకుంటూ బ్రతకాలి. కబడ్దా. కిళ్ళి కట్టు. ఏం కిళ్ళి బాబు? కలకత్తా కచ్చా కత్త బగర్ సూపు చికెని రామ్ ప్యారీ రతన్ లాల్ కిమాం జరదా కిళ్ళి కట్టు. ఏ పిల్ల రూపాయి బిళ్ళ, ఇళ్ళకి కన్నాలు టైర్లకు బొక్కలు పెట్టడం ఎప్పటి నుంచి నడుచుకున్నావే? నాకేం తెలీదు. అయితే ఇక్కడ నువ్వేం చేస్తున్నట్టు? నేనా పిల్లలు పిల్లలు అమ్ముతున్నాను. అవతల వాడి టైర్కి మేకు కూర్చుని అంతేనే. అవును, టైర్కి బొక్కలు పెట్టమని నీకెవడు చెప్పాడే? వాళ్ళ వ్యాపారం పెరగడానికి పాంచాలి పరమానందం నన్ను పని చేయమన్నారు. ఏంట్రా పొద్దు నుంచి పిసుగుతూ కూర్చున్నావు? పంచాలి, ఆ బక్కో టైర్ రెడీ అయిపోయిందా? నీరసం చచ్చేటట్టున్నాడు. పడ్డాయి పెద్ద బొక్కలు, ముయ్యాలంటే అంత తేలికంటి. వాళ్ళకంత తొందర అయితే వేరే షాప్ కలమను. అమ్మమ్మ అంత మాట అనకమ్మా, ఈ చుట్టుపక్కల వేరే షాప్ లాకే కదా నీ కొట్టుకొచ్చింది. అయినా కొత్త టైర్లు కూడా పంచర్లు పడిపోవటం ఏంటయ్యా? ఏంటా నువ్వు మాట్లాడేది? కొత్తగా పుట్టిన పిల్లలు చచ్చిపోవట్లేదా? కొత్తగా పెళ్ళని పెళ్ళాలు లేచిపోవటం లేదా? అట్లాంటిది కొత్త టైర్లకు పంచర్లు పడకూడదా? ఇదంతా భగవంతుడు లీలా వినోదమయ్యా బాబు. ఉండవయ్యా, పొద్దు నుంచి ఉన్నాడు దిక్కులేదు కానీ ఇప్పుడు వచ్చేదో కంగారు పడతావు. కొట్టనంటే కోనసీమలో పడి కొబ్బరి చెప్పలు ఎదుర్కొంటాం. టైర్లు పంచర్ అవ్వడానికి కారణం భగవంతుని లీలా వినోదమా లేక దీని కర్ర మేకు వినోదమా? గురు పక్క పద, గురు నీకు దండం పెడతాను, ఆ మాట పైకన గురు. ఏదో బిజినెస్ పెంచుకుందామని ఈ కర్ర మేకు వ్యాపారం పెట్టాను. ఈ విషయం పైకి తెలిసిందంటే వాళ్ళంతా నా నోటికి రబ్బరేసి వాళ్ళంతా పంచలు చేసేస్తారు గురు. ఇలా బిజినెస్ పెరగటానికి అడ్డదారిలో నడిచేవాడి నడ్డి విరగొట్టి గడ్డి తినిపిస్తాడు ఈ రాంబాబు. ఇక నుంచైనా ఇలాంటి పనులు చేయడం మానే. వస్తానే పంచర్. ఆ మధ్య అర్ధరాత్రి పూట గిన్ని కోళ్లగా మన ఇంట్లో దూరిందే, దాని పేరేంటన్నావు? గౌరీ. చక్కటి పిల్ల. అవును, అన్నట్టు ఈ మధ్య ఎక్కడా కనిపించటం లేదే. ఇదిగో
చక్కటి పిల్ల గిక్కడి పిల్ల అనకు. అది 1వ నెంబర్ రౌడీ పిల్ల, కీడీ పిల్ల. అలాంటిది మన ఇంట్లోకి రాకపోవడం చాలా మంచిది. అయినా దాని గురించి మనకెందుకు. సాంబార్ వడ్డించు. ఈ కర్ర పట్టుకోండి. ఇన్స్పెక్టర్ అశోక్, ఏమిటి హడావుడి? ఏం జరిగింది? సార్ మేకర్ అమ్మాయి చేతిలో ఉంది. పంచరేసింది అమ్మాయి సార్. చచ్చా, అమ్మాయి రాంబాబు చెల్లి లక్ష్మి. అలాంటి అల్లరి పనులు చేసే అమ్మాయి కాదు. మీరే పెరట్లో అతకండి. చూడు రాంబాబు, ఎవరో తుంటరి పిల్ల మా పోలీస్ జీప్ టైర్లకి ఆ కర్రతో కన్నాలు పెట్టి పరిగెత్తుకొచ్చి మీ ఇంట్లో దూరింది. ఓహో, అద సంగతి. ఆ కేడి పిల్ల ఇక్కడే ఉంది సార్. కాళ్ళు పట్టుకుంటాను, నీకు దండం పెడతాను. అది పోలీసు వాళ్ళు చెప్పని నాకు తెలీదు. నన్ను క్షమించండి. ఏ కేడి పిల్ల, ఇక నుంచి ఇలాంటి కేడీ పనులు చేయని ఇన్స్పెక్టర్ కి మాట ఇవ్వు. ఇన్స్పెక్టర్ బాబు, చచ్చిన ఇక్కడి నుంచి పంచర్ చేయను. మీ మీదొట్టు, నన్ను మన్నించండి. అశోక్ బాబు, నాకు తెలుసున్న పిల్ల, ఈసారికి వదిలేసి. ఇదిగో అమ్మాయి, డ్రైవర్ రాంబాబు ఎలాంటి వాడో నాకు తెలుసు కనుక అతను చెప్పడం వల్ల ఊరుకుంటున్నాను. ఇంకోసారి ఇలాంటి కోతి పనులు చేస్తామంటే జాగ్రత్త. రాంబాబు, వెళ్ళొస్తాను. ఉండండి, కాఫీ తాగి వెళ్దురు గాని. డ్యూటీ మీద వెళ్తున్నా లక్ష్మి. మరోసారి వస్తాను రాంబాబు. అలాగే. ఇవే గుడుగుడు కొంచెం చేలో దిష్టి బొమ్మలాగా ఇక్కడే నిలబడ్డావే. వెళ్ళు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళేది? ఉన్న ఉద్యోగం ఊడింది. పాంచాల కావాలి, తిండి కూడా పెట్టరు. నువ్వే ఏదో ఉద్యోగం ఇప్పించాలి, నన్ను జాగ్రత్తగా చూసుకోవాలి. ఉద్యోగం నా దగ్గర ఎక్కడ ఉంది? వెళ్ళు వెళ్ళు. నీ దగ్గర క్లీనర్ ఉద్యోగి? క్లీనర్ ఉద్యోగం కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. ఉద్యోగం ఏమీ లేదు. ఫోన్లే అన్నయ్య, అంతలా అడుగుతోంది. దిక్కులేంది కదా, తనకు ఆ ఉద్యోగం ఇచ్చేయి. నా చెల్లెమ్మ చెప్పింది కనుక నేను ఉద్యోగంలో పెట్టుకుంటున్నాను. రేపే ఉద్యోగంలో జాయిన్ అవ్వు. పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే నట్టు బిగించేస్తాను. ఏమిటి? క్లీనింగ్ క్లీనింగ్. నేను ఎప్పుడు క్లీన్ గానే ఉంటాను. నిన్ను క్లీన్ చేయమంది లారీని గాని నన్ను కాదు. సరే గాని ఉద్యోగం వచ్చావు, జీతం ఎంత ఇస్తావు? పనిలో జరి గంట అవ్వలేదు, అప్పుడే జీతం అంటున్నావేంటే? ముందుగానే మాట్లాడుకుంటే మంచిదని. సరే చెప్పు, రోజు కావాలా, వారానికి ఒకసారి కావాలా, నెలకు ఒకసారి కావాలా జీతం? జీతం అన్నది డబ్బు రూపంలోనే ఇవ్వనక్కర్లేదు. ఆ. ముద్దుగా ముచ్చటగా ఇవ్వచ్చు. ఏమిటి ముద్దు ముచ్చట అంటున్నావు? అవును, జీవితానికి సరిపడేట్టు ముద్దులన్నీ ఇచ్చేసావనుకో, మొత్తం లోకం నా కాళ్ళ దగ్గర ఉంటుంది.